మాట్లాడుతున్న లేఖన భాగమును పరిశీలనగా గ్రహించి తెలుసుకున్నట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, సొలొమోను తనకి అంత జ్ఞానము, అంత బుద్ధి కుశలత సొలొమోనుకి ఎట్లా వచ్చినాయి అంటే, సొలొమోను దాని కొరకు వెండిని బంగారమును ఇచ్చి దాన్ని కొనలేదని. దేని ద్వారా సొలొమోను అంతటి జ్ఞానమును అంతటి బుద్ధిని ఇటు సమస్తాన్ని ఎలా సొలొమోను పొందుకున్నాడంటే, దేవునికి ఇష్టంగా నడుచుకున్నటం బట్టి, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడం బట్టి, తండ్రి చెప్పినట్లుగా తండ్రి యొక్క మాటను వినుటను బట్టి, తన జీవితంలో అనేకమైన ఒడిదుడుకులలో దేవుడు సొలొమోను ఏం చేస్తూ వచ్చాడంటే, ఏ కష్టంలో ఇరుకున తన పడకుండా తన పాదమును ఏం చేస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. కాపాడుతూ గల కారణం ఏమిటంటే, సొలొమోను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే, దేవుని ఆశ్రయించడమే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునడమే. కనుకనే సొలొమోను అంతటి జ్ఞానము ఈ లోకంలో ఎవరికి లేదు. ఇక ముందు తరాలకు కూడా ఇంతటి జ్ఞానాన్ని కలిగి జీవించాలంట ఆ స్థితిలోనికి సొలొమోను దేవుడు తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ గ్రంథంలో రాస్తుంటున్న మాటలు మనం పరిశీలనగా తెలుసుకున్నట్లయితే 11వ వచనము, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఈ సమయంలో మనం దేని గురించి ధ్యానం చేస్తున్నామంటే, తరాలు. ఏంటంట? తరాలు అంటే జనరేషన్స్. ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యలుగా లేదా నాయనమ్మ తాతయ్యలుగా ఉన్న వారి తరము, వారి బిడ్డల తరము, వారి పిల్లల తరము, అలా జనరేషన్స్ ఏంటంటే 2, 3, 4 తరాలతో ఉన్న ఆ తరాలను గురించి దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఒక తరం ఉన్నదంట, తమ తండ్రిని శపించచ్చు తల్లిని దీవించిన తరము కలదు. తండ్రిని ఏం చేస్తున్నారంట? శపిస్తుంటున్నారంట. వీళ్ళు ఎవరైనా తండ్రిని శపిస్తున్నారా? పిల్లలుగా వారు పెద్దవారై వారికి పిల్లలు కలిగిన తల్లిదండ్రులుగా ఉంటే పిల్లలు ఏం చేయకూడదంట? తండ్రిని శపించకూడదంట. తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తల్లిని ఏం చేయకూడదు? తల్లిని దీవించాలి. అందుకనే మరియా ఉత్తమమైన కార్యము తన జీవితంలో జరగడానికి గల కారణం ఏమిటంటే, ఆ వినిన వారంతా ఆమెను ధన్యురాలు అంటారంట, ఆమెను దీవిస్తారంట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి యొక్క గర్భాన్ని ఏం చేశారు? మరి యొక్క గర్భాన్ని కోరుకున్నట్టు గల కారణం ఏమిటంటే, ఆమె ఉత్తమమైన పరిశుద్ధమైన కన్యకగా జీవిస్తూ వచ్చింది. కనుక తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై. ఇటు రీతిగా ఉండేవారు ఎలా ఉంటారంటే, తమ దృష్టికి తాము శుద్ధులుగా ఉంటారు. నేను చేసే పని కరెక్ట్, నేను ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు అన్నీ తెలుసు, నాకు అంత జ్ఞానం నాకు తెలుసు అనే విషయంలో వీళ్ళు ఎలా ఉంటారంట? శుద్ధులై. తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. ఈనాడు తరాలు అంటే జనరేషన్స్లో ఏం లేదంటే కడగబడని స్థితి. ఏంటంట? కడగబడాలి. వస్త్రానికి మురికంటితేనే మనం ఏం చేస్తాం? దాన్ని శుభ్రంగా శుద్ధి చేస్తాం కదా. మన వాడుకునే సామాను పాత్రలకు మురికంటితే ఏం చేస్తాం? దాన్ని మనం శుద్ధి చేసి శుభ్రపరుస్తాం, దానివల్ల మనం వినియోగించుకుంటాం. అయితే తరాలంట కడగబడని తరం అంట. ఏంటంట? కడగబడని తరం అంటే వారి జీవిత విధానం చూడండి ఎట్లా ఉండొచ్చు. బహుశా మురికితో, మాలిన్యంతో, కపటంతో, అసూయతో, ద్వేషంతో అంటే శరీర కార్యములతో నింపబడి వారి హృదయాలు, వారి జీవితాలు కడగబడలా. ఏం చేయట్లేదంట? వారి జీవితాలు కడగబడలా. కడగబడని స్థితిలో నీవు ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. ఏంటంటే, నీవు ఇంకా కడగబడని తరంలో ఉన్నావా? తండ్రిని శపించి తల్లిని దీవించిన తరంలో ఉన్నావా? నీకు నీవే శుద్ధుడు అనుకుంటూ తమ మాలిన్యం నుండి కడగబడిన తరము కలదు. దేవుని సన్నిధానానికి వస్తుంటున్న ప్రతి ఒక్కరి జీవితాలు మార్పు చెందినాయి, మేమంతా చక్కగా ఉన్నాము అని అనుకుంటానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్తుంటున్నారు తరాలన్నీ ఎట్లా ఉంటున్నాయంట? తండ్రిని శపించి తల్లిని దీవించిన తరం ఉంటే వారు శుద్ధులయ్య ఉన్నామనుకొని కడగబడని స్థితిలో ఉంటున్న తరము కలదు. ఇప్పటికి 2 తరాలు చూడండి. 3వది, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకి ఎత్తబడినవి. ఇటివారంట దేశంలో ఉండకుండా దరిద్రులను మింగివేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? కళ్ళు నెత్తికి వచ్చిన వారందరూ ఏం చేస్తారంట? దేశంలో దరిద్రులను ఏం చేస్తారంట?
మింగివేస్తారు. కనుక 17వ వచనం చూద్దాం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఏం చేయాలంట? తండ్రిని అపహసించి తల్లి మాట వినని వాని కళ్ళు ఏంటండి చెప్పండి? తండ్రిని అపహసించి చెప్పండి. తండ్రిని అపహసించి తల్లి మాట వినని వాని కన్నులు, చెప్పాలి గట్టిగా, వినని వాని కన్నులు లోయకాకులు పీకును. జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి? తండ్రిని అపహసించకూడదు, తల్లిని దుఃఖపెట్టకూడదు, తల్లి మాట వినాలి. వినకపోతే మీ కళ్ళు ఉన్నాయా? మీ కళ్ళు చూడండి, మీ కళ్ళు మీ స్థానంలో ఉన్నాయా? ఉన్నాయి కదా. మీరు ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట వినకుండా తండ్రిని అపహసించి తల్లి మాట వినకుండా ఉంటారో అటు వారి కన్నులంట లోయకాకులు పీకు తింటాయంట. ఎంత కఠినం వచ్చు. అంత మాత్రమే కాదు, పక్షిరాజు పిల్లలు దానిని తినును. పక్షిరాజు యొక్క పిల్లలు ఉంటాయి చూడండి, అవంట ఆ కళ్ళును ఇవేమో లోయకాకులు ఓడబెక్కితే ఆ కన్నులంట పక్షిరాజు పిల్లలు తింటాయంట. అంత కఠినంగా దేవుడు ఏం చేస్తుంటున్నాడు? ఇటు తరాలను మనకు తెలియపరుస్తుంటున్నాడు. అయితే ఈ తరాలలో ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా నడుచుకుంటున్నారు. మొట్టమొదటేమో తండ్రిని దూషించి తల్లిని దీవించని తరం అంట. రెండవదేమో తమకు తాము శుద్ధులం అనుకుంటూ కడగబడిన వారి తరం. మూడవది చూసుకుంటే కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. నాలుగవది ఏంటంటే తండ్రిని అపహసించి తల్లిని మాట వినని తరం. వీటన్నింటికి, ఈ తరాలన్నింటికి దేవుడు ఏమంటున్నాడంటే నీ కళ్ళు జాగ్రత్త. నువ్వు తల్లిదండ్రులను అపహసించి దూషించి వారి మాట వింటలేదా? నీ కళ్ళు ఏం చేస్తాను? లోయకాకులు పీకుతాయి. ఆ పీకిన కనుగుడ్లను పక్షిరాజు పిల్లలు తింటాయి. కనుక ఇన్ని తరాలలో మరి మనం ఏ తరము నుంచి వచ్చిన వారు? అసలు తరములో ఏం జరుగుతుంది అంటే జనరేషన్స్లో ఏమేమి జరుగుతూ వచ్చినాయో చూద్దాం రండి. ఆదికాండము దేవుడు మొట్టమొదటిగా ఈ తరాన్ని, జనరేషన్ని ఈ లోకంలో కలుగజేస్తూ వచ్చాడు. ఆ తరం ఏమవుతూ వచ్చిందో చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము చూద్దామా? వచన భాగంలోనికి రండి. ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశము సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేజపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడి జీవాత్మ ఆయను. ఇదివరకందరి పొలములో ఏ మొక్క ఏ చెట్టు లేదంట. ఇప్పుడున్నాయి కదా పొలాల్లో ఏమున్నాయి? మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. గట్ల మధ్య ఇది నా గట్టు, ఇది నీ గట్టు అంటానికి ఏంటి గుర్తులు? చెట్లే. చింత చెట్లు, వేప చెట్లు, ఏ చెట్లు ఉంటాయి కదా. నిజమే కదా, పొలాల్లో చూస్తున్నారా లేదా మీరు? ఇదివరకు ఈ పొలమందు చెట్టు కానీ మొక్కలు కానీ ఏమీ లేవంట. అంతా ఎలా ఉందంటే ఎటు చూసినా పచ్చికే లేకుండా ఉన్నది. మరి దేవుడు ఈ సృష్టిలో ఉన్న భూమిని, ఆ మొక్కలను, చెట్లను ఎందుకు చేస్తూ వచ్చాడు? అలా నీకు నిరాకారంగా శూన్యంగా ఉండటం ప్రభువుకి ఇష్టం లేదు. అది మంచిగా అనిపించలా. అందుకని దేవుడు ఏం చేశాడంటే చెట్లు, మొక్కలు ఇవన్నీ కలుగజేశాడు. కలుగజేసిన తర్వాత ఇవి పెరగాలంటే ఏం కావాలి? నీరు కావాలి కదా. ఆవిరి పైకి లేచి వానని, అంటే భూమి తడిచేలాగా వానను కూడా కురిపిస్తూ వచ్చాడు. ఇంతగా చేసి ఆ నేలమంటితో ప్రభువుని ఏం చేశాడంట? ఒక ఆకారాన్ని చేశాడు. దానికి నరుడని పేరు పెట్టాడు. ఆ ఆకారంలో జీవాత్మను ఊతాడు. ఇదంతా మనకు తెలుసు. ఆ నరుడు ఎవరంటే ఆదాము కదా. ఆ నరుడి పేరేంటి? ఆదాము. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగం ఏమిటంటే ఈ ఆదాము ఎటువంటి వాడంటే మంటి మనిషి. ఎవరంట? మంటి మనిషి. ఆదాము అంటే అర్థం మంటి మనిషి. అయితే ఈ ఆదామును మంటితో తయారు చేయడానికి గల కారణం ఏమిటంటే దేవుని చిత్తం. అది ఏంటంట?
అది దేవుని చిత్తం, ఆయనకి ఇష్టమైనది అట్లా చేయటం. అయితే ఆదామును మంటితో చేసి ఆయన మంటి యొక్క దేహంలో నాసికారంధ్రంలో ఏముదాడు, జీవవాయువును ఊదాడు. ఈ వ్యక్తిని ఎక్కడ పెడుతూ వచ్చాడు, ఏదైనా తోటలో ఉంచాడు. ఏదేనంటే అర్థం ఏంటి, ఆనందము. ఏంటంటే అర్థం ఆనందం. ఆనందకరమైన దేశంలో ఈ ఆదాముని ఉంచారు. అయితే చూద్దాం రండి, 9వ వచనం చూద్దాం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడులు తెలియనిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అన్నీ మొలిపించాడంట. దేనికోసం? మానవుని కోసం, మానవ యొక్క వినియోగం కోసం, ఆహారం కోసం, మనుగడ కోసం, జీవనం కొనసాగించడం కోసం మానవుని ఎంతగా ప్రేమించాడంటే ఆయన యొక్క స్వరూపతలోని నరుని నిర్మించారు. ఆదాము ఒక తరం. ఏంటంట? ఆదాము ఒక మొట్టమొదటి తరం. ఆ ఆదాము తరంతోనే జనరేషన్స్ ఏమైనాయి, తరాలు మొదలవుతూ వచ్చినాయి. అయితే మొట్టమొదటిగా దేవుడు ఆదామును మంటి రూపంలో మంటి మనిషిగా నిర్మించి, అయ్యా మీరు మంచిగా సంతోషంగా ఆనందకరమైన ప్రదేశంలో మీరు ఉండండి అని దేవుడు ఏర్పరిస్తే ఆ తరం ఏమైపోతూ వచ్చిందండి? తెలుసు కదా మనందరికీ ఆ తరం ఏమైపోయింది. చూద్దాం రండి, 17వ వచనం. అయితే మంచి చెడుల తెలివిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని దినదినమున నిశ్చయముగా చచ్చెదవని ఆజ్ఞాపించెను. దేవుడు ఒక ప్రదేశానికి తీసుకొని వచ్చి అక్కడ అన్ని సదుపాయాలు కల్పించి వారికి ఏం చేస్తున్నాడంటే కొన్ని ఆజ్ఞలు ఇస్తుంటున్నాడు. నీకు కూడా ఏం చేశాడు? లోకంలో పాపములు అవిధేయతలో నష్టపడిపోతున్న నిన్ను దేవుని సన్నిధానాన్ని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఉన్న సంతోష ఆనందాలను నీకు తెలియపరుస్తూ, ఆయన నిత్య వాక్య మాటలను నీకు బోధపరుస్తూ, నీ జీవిత విధానాన్ని సరిచేస్తూ, నీ అడుగుజాడలను స్థిరపరుస్తూ, పాపములో నుంచి అవిధేయతలో నుండి నిన్ను విడిపించి పరిశుద్ధ సంతతిగా మార్చి దేవుని సన్నిధానంలో తీసుకొచ్చిన తర్వాత దేవునికి ఏమిస్తున్నాడు? ఆజ్ఞలు ఇస్తుంటున్నాడు. ఏమిటంటే ఆజ్ఞలు మనకు తెలుసు, 10 ఆజ్ఞలు. ఇంకా బైబిల్ గ్రంథంలో వేల కొలది ఆజ్ఞలు ఉంటూ వచ్చినాయి. అయితే అటువంటి రీతిగానే ఆదాముకు దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ ఆజ్ఞ ఏం జరుగుతూ వచ్చిందంటే ఆజ్ఞను అవిధేయతతో ఆజ్ఞను ఏం చేశారు? మీరుతూ వచ్చారు. ఈ తరం ఏమిటంటే ఈ తరం మొట్టమొదటిగా చదువుకున్న 4 తరాల్లో ఈ తరము దేనికి సంభవిస్తుంది చెప్పండి? దేనికి కరెక్ట్గా సూట్ అయ్యింది మీకు తెలుసా? మొట్టమొదటి తరం ఏంటి? మొట్టమొదటిది తండ్రిని శపించి తల్లిని దీవించని తరం. రెండవది తాను శుద్ధుడనుకుని కడగబడని తరం. మూడవ తరం ఏంటండి? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. 4వది తండ్రిని అపహసించి తల్లిని మాట వినని తరం. ఈ తరములో ఈ ఆదాము ఏ తరంకి వచ్చాడంటే కన్నులు ఏమైపోయి, మీ కన్నులు నెత్తికొచ్చేసి ఎవరి మాట వినల. ఆ అవ్వ ఏం చేసిందంటే సర్పము చెప్పిన ఆ అపవాది చెప్పిన మాటకు ఆ కీర్తికి లోపడిపోయింది. మాట వింటూ వచ్చిన తద్వారా కన్నులు నెత్తికి వచ్చిన వారి తరములో ఈ మొట్టమొదటి తరం ఏమైంది? అట్టి తరంలో పడిపోతూ వచ్చింది. కనుక ఈ రాత్రి సమయంలో ప్రభు మనతో ఏం మాట్లాడుతుంటున్నాడంటే, నువ్వు ఏ తరంలో ఉన్నావు? దేవుడు నిన్ను ఏ స్థితి నుంచి, ఏ విధానంలో నుంచి నిన్ను అక్కడి నుంచి తీసుకుని వచ్చి, అందుకని హన్నా అంటుంది కదా, చదువుదామా 1 సమూయేలు గ్రంథము. ఏ స్థితి నుంచి ప్రభు తీసుకొచ్చాడో ఆ స్థితిని మనం ఏం చేయాలి? నిత్యం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారంతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. చూడండి, పెంట కుప్పల మీద ఉన్న వారిని సింహాసనం మీద కూర్చుని పెట్టడానికి, దరిద్రులను ఐశ్వర్యవంతులతో కూర్చుని పెట్టడానికి గల ఏకైక కారణం ఎవరంట? నీ జ్ఞానం కాదు, నీ సంపద కాదు, నీ తెలివి కాదు, నీకున్న సకల ఐశ్వర్యాలు కాదు, కానీ యెహోవాయే ఏం చేస్తాడంట? నీ స్థితిని మార్చగలవాడు.
నీ ఒకప్పటి స్థితి ఏంటంటే నువ్వు దరిద్రురాలివే, కడగబడిన దానివే. ఇర్మీయా గ్రంథంలో ఉంటుంది. నువ్వు రక్తంలో పొర్లాడుతున్నప్పుడంట నీ నాభి సూత్రం కూడా కట్ చేయకముందంట నువ్వు దగ్గర కంపు కొడుతూ వస్త్రమే లేని స్థితిలో నువ్వు రక్తంలో పొర్లాడుతుంటున్నప్పుడు నిన్ను ప్రభు ఏం చేశాడంట? నీ ఎదుకు వచ్చి నీ రక్తాన్ని నీ మీద జారిపడి, అయ్యో ఎవ్వరు కడగబడలేదే, ఎవరి ద్వారా ప్రేమను ఆప్యాయతను పొందబడని స్థితిలో ఉంటుంది అని నీ ఎదుకు వచ్చి నిన్ను కనికరపడి నీ రక్తాన్ని అంతా కడిగి ఆ నాభి సూత్రాన్ని తెంచివేసి నీ గాయాలన్నీ కట్టి నీకేం చేశాడు? నీకు బలాన్ని, శక్తిని ఇవ్వడానికై ఆయన మాటలు, ఆయన దగ్గర ఉన్న ఆహారాన్ని నీకు సిద్ధపరిస్తే ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆయన సన్నిధానంలో కూర్చుని పెట్టిన తర్వాత ఆయన ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు. ఆజ్ఞలు ఏం చేయాలి? ఆజ్ఞను పాటించాలి. కానీ ఆజ్ఞను అతిక్రమిస్తూ దేవుని సన్నిధానానికి రాకుండా, వాక్యము హృదయపూర్వకంగా తీసుకొనకుండా, ఈ వాక్యము నాకు కాదు, ఈ మాట నాకు కాదని చెప్పి వాక్యాన్ని త్రోసిపుచ్చుతూ, వాక్యములకు అవిధేయులైపోతూ, లోబడంలోని చెవులతో వినడంలోని స్థితితో జీవిస్తుంటున్నప్పుడు నువ్వే తరము? ఇటు వాక్యాన్ని నువ్వు అవిధేయంగా తీసుకుంటే నువ్వు ఏ తరములో ఉన్నావు? ఆదాము తరము, కన్నులు నెత్తికి వచ్చిన తరము. వారు ఏమి కష్టపడ్డా వారికి సర్వ సమృద్ధిని తీసుకుని వచ్చాడు. భూమి అది వరకు భూమి మీద ఏ పొలము లేదంట, ఏ పంట లేదంట. సమస్తాన్ని ఇంకా అక్కడ చెప్పుకుంటే మంచి మంచి చెట్లను సమస్తాన్ని వారు సిద్ధపరిచాడు. ఆ భూమిని సేతుపరచడానికి చక్కగా నదిని కూడా 4 శాఖలుగా నదులను కూడా దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. అయితే ఇంతగా చేసిన దేవుడు ఒక్క ఆజ్ఞని ఇస్తే ఆజ్ఞని పాటించే విషయంలో ఏమవుతూ వచ్చారు? తప్పిపోతూ అవిధేయులవుతూ దేవుడు ఏం చేయండి? ఆయన కరుణా సంపన్నులే, క్షమించే దేవుళ్ళే, ప్రభా అని కన్నీరు గారితే కాసేపు ముసలి కన్నీరు, అది కూడా ఏంటంట? ముసలి కన్నీరు. ముసలి కూడా ఏం చేసింది? కన్నీరు గార్చింది, కుయుక్తితో కన్నీరు గార్చింది. అటువంటి కన్నీరు గార్చి క్షమాపణ కోరుకొని మళ్ళీ మన స్థితిలోకి మనకి వెళ్దాంలే అనుకుంటే ఆ తరం ఏ తరం అంటే కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము. ఆదాము తరము కూడా పాడైపోతూ వచ్చింది. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞని విధేయులై, ఆజ్ఞను లోబడుతూ, ఆజ్ఞను శిరసావహిస్తూ నడుచుకుంటే అది ఎలా ఉండేదో ఊహకు కూడా అందని స్థితిలో ఉండుండొచ్చు. బహుశా ఆత్మ సంబంధమైన సంతతే ఎక్కువగా అవుతూ ఉండేదేమో బహుశా. కానీ వారు ఏం చేస్తూ వచ్చారంటే ఆజ్ఞను అతిక్రమిస్తూ కన్నులు నెత్తికి వచ్చిన తరములోనికి దిగిపోతూ కలిగిన కారణం అవుతూ వచ్చింది. ఈ రాత్రి సమయంలో నీవే తరము? నీ స్థితిని ఎక్కడున్నా, ఏ స్థితి నుంచి ప్రభువు తీసుకుని వచ్చి నేను దేవుని సన్నిధానంలో కూర్చుండబెట్టి ఆయనని కొన్ని ఆజ్ఞలు ఇస్తుంటున్నాడు. ఏమిటంటే ఆజ్ఞలను కుడికి ఎడమకు తొలగద్దు, నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రాన్ని నీ కన్నుల నడుమ కట్టుకో, నీ చేతికి నీ బాస్కం నీ నుదుటిన బాస్కంలా కట్టుకో, నీ చేతికి కంకణంలా కట్టుకో, నీ పాదములకు నీ నడుముకు సిద్ధ మనసును జోడు తడుక్కో, వాక్యాన్ని డాలు పట్టుకో. ఇన్ని రీతిగా నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకోమని, ఇన్ని ఆజ్ఞలన్నీ నువ్వు తలపోసుకోమని, ఈ ఆజ్ఞలో ఏది తప్పిపోకుండా నువ్వు నడుచుకోమంటుంటే ఆజ్ఞలు నాకొద్దు, అన్నిటి మీద నాకు అధికారం కావాలి అంటూ కన్నులు నెత్తికి వచ్చిన తరముతో జీవిస్తే తద్వారా శాపమును, అవిధేయతనే పొందుకుంటాం కానీ ఆశీర్వాదమును పొందుకోలేము. కనుక మొట్టమొదటి తరం ఏంటంటే కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. మరి ఒక తరము చూద్దాం రండి. మరి ఒక తరం న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము చిన్న భాగంలోకి వద్దాం రండి. 2వ తరం అంటే 2వ తరాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడును నైన మానోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. చాలండి, ఎందుకంటే దీని వివరణతో చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ దాను వంశస్థుడు. దాను అంటే అర్థం ఏంటంటే ఆదికాండము చూద్దాం రండి. ఆదికాండం 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడ ఈ దాను ఎవరంటే ఇశ్రాయేలుకు పుట్టిన 12 మంది కుమారులలో ఒక కుమారుడు.
దాను అంటే యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులలో ఒక కుమారుడైన దాను వంశం నుండి వచ్చిన మనోహ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ దాను అంటే అర్థం ఏమిటో చూద్దాం రండి. ఆదికాండం 49వ అధ్యాయం 16వ వచనంలో, దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలను కరచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. అసలు దాను ఎవరంటే ఇశ్రాయేలు గోత్రికులలో న్యాయాధిపతి. అంటే ఎవరు? న్యాయం తీర్చేవాడు. ఇతని స్వభావము ద్వంద్వ స్వభావం, అంటే 2 స్వభావాలు. ఇతని స్వభావం ఏంటి? 2. ఈ 2 స్వభావాలు ఏంటంటే, ఆనాడు ఆదాము అవ్వలు ఆ వృక్ష ఫలం తినడం వల్ల వారిలోనికి ఏమొచ్చినాయి? మంచి చెడు. ఈ రీతిగానే ఈ దానులో కూడా ఏమొచ్చినాయి అంటే మంచి చెడు. ఈ 2 సంక్రమిస్తూ వచ్చినాయి. ఎందుకంటే మొట్టమొదటి తరం జనరేషన్లో నుంచే వచ్చాడు కదా ఎవరు? ఈ దాను. కనుక ఈ దానులో ఉన్న ఆ 2 మనస్తత్వాలు ఏంటంటే, ఒకటి మంచి. ఎప్పుడైతే దేవుని ఆత్మకు లోబడి జీవిస్తుంటున్నాడో అప్పుడేమో న్యాయాధిపతిగా అనేకులకు న్యాయం తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆత్మానుసారంగా కాకుండా శరీరానుసారంగా నడుచుకోవడానికి తన మనస్సును ప్రేరేపించుకుంటున్నాడో అప్పుడేమవుతున్నాడో తెలుసా? అప్పుడు చెడ్డ లక్షణాలు తన స్థితిలో, తన జీవితంలో నుంచి బయటకు వస్తుంటుంది. అందుకని అక్కడ చూద్దాం రండి. దాను త్రోవలో, మొట్టమొదట దాను ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమలను కరచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. ఈ వ్యక్తిలో 2 స్వభావాలు. ఈ వంశం నుండి వచ్చిన మనోహ చూద్దాం రండి. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుంటూ వచ్చాం కదా. ఆ కాలమున దాను వంశస్థుడు, అంటే దాను తరములో 2 స్వభావాలు, మంచి చెడు. చూద్దాం. జోరియా పట్టణస్థుడు. జోరియా అంటే ఏంటో తెలుసా? అర్థం తెగులు. ఏంటంట? తెగులు. అంటే దాను న్యాయాధిపతిగా, న్యాయము జరిగించేవాడుగా ఉండవలసిన వ్యక్తి జోరియా పట్టణస్థుడుగా ఉంటూ మానోహ అనే వ్యక్తి అంట. ఆ వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఏంటి? 2 స్వభావాలు ఉంటూ వచ్చినాయి. ఆ వ్యక్తి ఏం కలిగి ఉన్నాడు? ప్రార్థన కలిగి ఉన్నాడు. దేని కొరకు ప్రార్థిస్తున్నాడంటే తనకు పిల్లలు లేరు. ఏం లేరండి? పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఎంత బాధ, సంతానం లేకపోతే ఎంత కొరత, దుఃఖం. లేని వారికి అయితే బాగా తెలుస్తుంది ఆ దుఃఖము, బాధ కదా. అయితే ఈ మనోహ ఏం చేస్తూ వచ్చాడంటే, అయ్యో నా భార్యకి బిడ్డలు లేరే అని ప్రార్థన చేస్తూ వచ్చాడంట. ఒక్కొక్కసారి ఆత్మానుసారంగా, ఒక్కొక్కసారి శరీరానుసారంగా నడుచుకునే వారి తరానికి ఈ మనోహ సూట్ అవుతాడు. ఒక్కోసారి ఏంటి? ఆత్మానుసారంగా, అంటే దేవుని భయాన్ని కలిగి వాక్యం చెప్తుంటున్నప్పుడు క్రమపరచబడుతూ, అమ్మో నాలో తప్పున్నది కనుకనే ఈ వాక్యం ఏం చేస్తుంది, నాతో మాట్లాడుతుంది. ఎందుకంటే వాక్యం అగ్ని వంటిది, శుద్ధి వంటిది, ఖడ్గం వంటిది, సబ్బు వంటిది అన్నీ తెలుసు కదా. ఎందుకంటే ఆత్మానుసారంగా నడుచుకోవటం మనకి ఇష్టం. కానీ ఒక్కొక్కసారి శరీరానుసారంగా ఈ మనోహలో ఏమొచ్చినాయి అంటే అతని స్వభావం మారిపోతూ వస్తుంది. న్యాయాధిపతిగా న్యాయం జరిగించమని వ్యక్తులు అతని దగ్గరికి వస్తే వారికి ఎలా ఉంటున్నాడంటే వారి దారిలో అడ్డగిస్తున్నాడంట. కట్లపాము వలె, సర్పము వలె వారిని ఏం చేస్తున్నాడు? కాటు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తనను ఆధారం చేసుకుని ఎవరైనా వస్తే, తన దగ్గరకు వచ్చి న్యాయం తీర్చుకుందామని ఎవరైనా వస్తే ఆయన ఎదుకు వచ్చిన వారు ఏం చేస్తున్నారంట? పడిపోతుంటున్నారంట. గల కారణం ఏమిటంటే తనలో స్థిరమైన జీవితం లేదు. ఇటు తరంలో నీవు ఉంటే ప్రభు నీతో ఏం మాట్లాడుతుంటున్నాడంటే, ఇటు తరం వల్ల నీకు ఏమాత్రము ఆశీర్వాదం కానీ, ఏమాత్రము సంతోషము కానీ, నిన్ను బట్టి దేవుడు ఏమాత్రము సంతోషించే దేవుడుగా ఉండడండి. ఈ తరం యొక్క ఆ స్వభావం చూద్దాం రండి. సామెతల గ్రంథం మనం మొట్టమొదటి చదువుకుంటూ వచ్చాక ఆ 4 తరాల్లో మొట్టమొదటి తరం ఏంటంటే కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. 2వ తరం మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా. ఇదేమిటంటే తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము. ఈ 2వ తరం ఏంటి? తమ దృష్టికి తాము శుద్ధులై, అంటే నీలో మంచి చెడు 2 కలిగి నీవు జీవిస్తూ
నువ్వు చెడు చేసినా, నువ్వు మంచి చేసినా, మంచి చేసినప్పుడు సంతోషపడుతూ, చెడు చేసినప్పుడు దాక్కుంటూ, ఈ చెడును బట్టి ఎవరు నన్ను చూడట్లేదు, ఎవరు నన్ను ప్రశ్నించట్లేదు, ఎవరు నన్ను ఏలెత్తి చూపట్లేదు అనుకుంటూ దాక్కునే స్వభావంతో ఈ దాము ఏం చేస్తూ వచ్చాడంటే, దారిలో వస్తున్న వారిని అడ్డగించి వారిని ఏం చేస్తూ వచ్చాడు, పడే రీతిగా, అంటే స్థిరమైన జీవితం వారు కలిగి జీవించకుండా వారిని అనేక రీతిలుగా పొరపాట్లలో చిక్కబడేటట్లుగా చేస్తూ వచ్చాడు. కనుక ఈ తరం ఏమిటంటే తమకు తాము శుద్ధులై ఉంటారు, తమకు తాము శుద్ధులై కడగబడిన తరములో వీరేం చేశారంట, చేర్చబడుతూ వచ్చారు. ఇటు తరములో నీవుంటే మనం ఏం చేయాలి? ప్రభా, నాకు నేను శుద్ధులు అనుకుంటున్నానయ్యా, నాకు నేను పవిత్రాలను అనుకుంటున్నాను, నాకు నేను శ్రేష్టమైన అనుభవంలో జీవిస్తుంటున్నాను, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాను అనుకుంటున్నాను. కానీ ఈ తరము ఏంటంట, కడగబడని తరము. కడగబడకుండా ఎంతకాలం ఉంటానయ్యా? శుభ్రం చేయకుండా ఒక మరకే అంటిందండి, అది శుభ్రంగా పోల, కొంతమేర కనబడుతుంది, అయినా దాన్ని వాడుతున్నావు. మళ్ళా ఏమవుతుంది? ఆ మరక అలానే ఉంటుంది. మళ్ళా వాడుతుంటే ఆ మరక ఏమవుతుంది? మచ్చలాగా మిగిలిపోతుంది. ఆ మచ్చలు ఏం చేసుకోవాలి? శుభ్రంగా కడిగితేనే కదా పోయేది. ఆ మచ్చలు కనపడకుండా ఇంకా అదే స్థితిలో జీవిస్తూ ఉంటే దాన్ని ఏమంటారంటే కడగబడని స్థితి. కనుక ఈ తరం మనోహర తరం ఏమిటంటే తమకు తాము శుద్ధులం అనుకుంటూ కడగబడని తరం. కనుక ఈ మనోహ ఏం చేస్తూ వచ్చాడు చూద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో 4వ వచనం. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దానినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కదువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. మనోహ అంటే భర్త ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే భార్యతో మాట్లాడాడు. దేవుడు ఏం చేస్తాడు? భార్యతో మాట్లాడాడు. నీ భర్త ప్రార్థన చేస్తున్నాడా? నీ భర్త ప్రార్థన చేయకపోతే నీవు నీ భర్త కొరకు ప్రార్థన చేయి. నీవు నీ భర్త కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీ భర్తతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అందుకని అక్కడ మనోహ ప్రార్థన చేస్తే దేవుని దూత మనోహ భార్యతో మాట్లాడుతూ, నువ్వు ద్రాక్షారసమునైనను మద్యమైనను తాగుతావేమో, తాగమాకు అంటే చూడండి, నువ్వు ఇంకా చెడుతనం వైపు, ఇంకా బలహీనతల వైపు, ఇంకా విడిచి వచ్చిన ఆ స్థితి వైపు తిరుగుతావేమో, తిరగమాకు. ఎందుకంటే నువ్వు నాజీరు చేయబడే బిడ్డను కనబోతుంటున్నావు. నీ భర్త యొక్క ప్రార్థన నేను అంగీకరించాను కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ మనోహ యొక్క భార్యతో చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే అన్నీ చక్కగా వింటూ వచ్చింది, ఆ రీతిగానే కొనసాగిస్తూ వచ్చింది. కానీ ఆ వంశము, ఆ స్థితి విధానము ఆ సంసోను యొక్క జీవితంలో కొనసాగింపబడుతూనే వచ్చింది. ఎందుకంటే కడగబడని తరము కదా. అందుకని సంసోను కూడా ఏం చేయబడుతూ వచ్చాడంటే నాజీరు చేయబడిన వాడే ఆత్మబలము పొందుకొని గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. కానీ దేనిలో చిక్కుకుపోయాడు? నిజమే కదండి, సంసోను మహాబలవంతుడు, అందుకున్న బలము అంతా ఇంత కాదు, చాలా గొప్ప బలం. దేవుడే ఇచ్చాడు ఆ బలాన్ని. దేవుని కొరకే అంత బలంగా రోషంగా నిలవబడాల్సిన విధానంలో నిలవబడకుండా సంసోను బలహీనుడవడానికి గల కారణం ఏంటి? తండ్రి తరంలో తండ్రి కడగబడలా, తనకు తాను శుద్ధుడు అనుకుంటున్నాడు, తల్లి కడగబడలా. అందుకని ఆ తరము నుండి వచ్చిన కుమారుడైన సంసోను కూడా ఏమవుతూ వచ్చాడంటే, నేను పుట్టుకతోనే నాజీరు చేయబడిన వాడనని ప్రభు ద్వారా నా తల్లి తెలుసుకొని ఆ రీతిగా సిద్ధపడుతూ నన్ను ఈ లోకంలోనికి జన్మనిచ్చింది. కానీ నా జీవిత విధానాన్ని మార్చలేకపోతూ వచ్చింది. ఎందుకంటే బై బర్త్, బై జీన్స్ ఎలా ఉన్నాయంట? కడగబడని స్థితి కదా. అందుకని చివరి ఆఖరికి అంటున్నాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి నన్ను కడుగయ్యా, ఒక్కసారి నన్ను శుద్ధి చేయయ్యా, ఒక్కసారి నన్ను బలపరచయ్యా, ఈ ఒక్కసారి నాకు బలం దయచేస్తే ఈ ఫిలిష్తీయులందరిని ఏం చేస్తాను? చంపేస్తా అని మళ్ళా ప్రాధేయపడుతూ వచ్చాడు. కనుక నీ స్థితిని బట్టి నీ బిడ్డలు,
నీ తరాన్ని బట్టి నీ జనరేషన్స్ తర్వాత తరాలు ఆ శక్తిని బలాన్ని పొందుకోగల కారకులు అవుతారు. కనుక కడగబడిన తరంలో నీవు ఉంటే నీ తరాలన్నీ ఏమవుతాయి? దేవుని యొక్క రక్తంలో కడగబడి దేవుని యొక్క పరిచయను, దేవుని యొక్క జీవిత విధానాన్ని కలిగి ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారు. ఆ రీతిగా కాకపోతే నీవు మొట్టమొదటి కడగబడకపోతే నీ సంతతి కూడా ఏమవుతుంది? కడగబడదు. కనుక నీవు ఎలా ఉంటున్నావు? ఇంకా మంచి చెడు లక్షణాలు, కాసేపు మంచి కాసేపు చెడు, కాసేపు ఆత్మీయత కాసేపు శరీరతత్వంతోనూ జీవిస్తుంటే రెండొందాలుగా ద్వంద్వ జీవితము, రెండు పడవలు, అర్థమవుతుందండి? రెండు పడవలు రెండొందాలుగా రెండు స్వభావాలు కలిగి రెండు మనస్సులు కలిగి ద్విమనస్సులు కలిగి జీవిస్తే ద్విమనస్కులంట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారంట. దీన్ని బట్టి కడగబడిన తరంలో దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తావు? ముందుగానే సిద్ధపరిచిన స్థలానికి. ముందుగా రెండు సిద్ధపరచబడ్డాయి, పరలోక రాజ్యము, నిత్య నరకము. నువ్వు చక్కగా ఉంటే కడగబడిన తరములో ఉండి దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ జీవిస్తేనేమో పరలోక రాజ్యం పట్టణానికి, ఆ రీతిగా కాక ఉంటేనేమో నిత్య నరకానికి. ఈ రీతిగా ఉండడానిగా ప్రభువు నిన్ను పిలిచింది. కనుక రెండవ తరం ఏంటండి? తమకు తాము శుద్ధులమనుకొని కడగబడని తరము. ఏ తరంలో ఉంటున్నాం? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరంలో ఉంటున్నామా? అన్ని సమస్తం చక్కగా సమకూర్చాడు దేవుడు. ఆజ్ఞను అతిక్రమించకపోయినా, మందిరానికి రాకపోయినా, ప్రార్థనా జీవితం కలిగి ఉండకపోయినా, విశ్వాసాన్ని కనపరచకపోయినా, మాదిరిని కనపరచకపోయినా, ఎట్లున్నా పర్వాలేదులే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అనుకునే స్థితిలో ఉంటే నువ్వే తరం అంటే కన్నులు నెత్తికి వచ్చిన తరము. కనుక అటు తరంలో ఉంటే ప్రభు నిన్ను బట్టి సంతోషించదండి. రెండవ తరం మనం చూసుకుంటే వచ్చాము. ఏమిటా తరం అంటే తమకు తాము శుద్ధులమనుకొని కడగబడని తరము. చూద్దామా? మరి యొక్క వచ్చిన భాగంలోకి వద్దాం రండి. నిర్గమాకాండము 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇక్కడ ఒక తరం ఉంది. నిర్గమాకాండము 2వ అధ్యాయము త్వరగా చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనం. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైన చూచి 3 నెలలు వానిని దాచెను. లేవి వంశస్థుడు. లేవి అంటే హత్తుకొనుట. అర్థం ఏంటంటే లేవి అంటే హత్తుకొనుట. ఈ హత్తుకొని అనుభవంలో మనకు ఒకరు గుర్తుకు రావాలి. ఎవరు తెలుసు? ఆజ్ఞలు హృదయపూర్వకంగా హత్తుకొని జీవించిన హబక్కు యొక్క అనుభవములు ఏంటంటే శాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, ఏమీ లేకపోయినా ఆయన దేవుడిచ్చిన రక్షణ బట్టి ఆయన హత్తుకుని జీవిస్తున్నాడు. అందుకని నా రక్షణ బట్టి నేనేం చేస్తున్నా? ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను, ఏమి ఉన్నా లేకపోయినా అనే అనుభవంలోనికి హబక్కుకు వచ్చాడు. కనుక ఇట్టి అనుభవంలో నుండి వచ్చిన లేవి వంశస్థుడంట. లేవి అంటే అర్థం ఏంటి? హత్తుకొనుట. ఈ వంశం నుంచి వచ్చిన, ఈ తరం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? అమ్రాము. ఎవరండి? అమ్రాము. అమ్రాము అంటే ఘనత నొందిన ప్రజలు. ఈ అమ్రాము యొక్క భార్య యొకోబేదు. ఏంటి? యొకోబేదు అంటే యెహోవాయే కీర్తి. వారికి కలిగిన కీర్తి, వారికి కలిగిన ఆ సంపద, వారికి కలిగిన సమస్తము ఒక్కోసారి చెప్పుకోవచ్చు. నా జ్ఞానాన్ని బట్టి, నా బుద్ధిని బట్టి, నేను చదువుకున్న దాన్ని బట్టి, నా టాలెంట్ని బట్టి దీన్ని సంపాదించాను, ఈ బహుమతి పొందుకున్నానని. కానీ యొకోబేదు జీవితంలో ఏది కలిగినా నా స్థితిని బట్టి ఇది మొత్తం ప్రభువుకే కీర్తి, యెహోవాయే కీర్తి. ఇదంతటికీ కారణం, నేనింతగా కీర్తిమంతురాలు అవడానికి గల కారణం ఎవరంటే ప్రభువే అని తన పేరుకు గల అర్థం. అయితే అమ్రాము యొకోబేదులకు ఒక్క కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడి పేరు ఏంటంటే మోషే అండి. ఆ కుమారుడి పేరు మోషే. 3 నెలలు కనిన 3 నెలలు బాగా కష్టంగా జాగ్రత్తగా ఎవరికి కనపడకుండా పెంచింది. ఎందుకంటే రాజు ఆజ్ఞ, మగపిల్లడు పుడితే ఏం చేయాలి? చంపేయాలి. ఆడపిల్లనైతే బతకనివ్వాలి. ఇట్టి ఆజ్ఞలో పాపం ఆ తల్లి ఎంతగానో జాగ్రత్తగా బిడ్డను పెంచింది. ఇక పెంచడం చేతగాక ఆమె ఏం చేసిందో మనకు తెలుసు కదా. ఏం చేసింది? ఒక జమ్ము తీసుకొని ఒక పెట్టెలాగా తయారు చేసి ఆ పెట్టెలో ఈ బాబుని పడుకోబెట్టి చుట్టూ నీరు లోపలికి పోకుండా మంటి కీలుని తీసుకొని పూసి
తన అక్క అయిన మిరియాకి ఇచ్చి నైలు నదిలో వదిలిపెట్టింది. 3 నెలల పసికందుని ఎవరైనా ఇంటి సాహసకార్యం చేయడానికి పూనుకుంటారా? అవసరమైతే ఈ దేశం వద్దు, ఈ పట్టణం వద్దు, వేరే దేశానికి అడుక్కొనైనా తిని ఏదైనా ఏదో ఒక చాకరీ చేసుకుని అయినా తిని బతుకుదాం అని వేరే ఊరికి వెళ్ళిపోవాలి కదా. కానీ చూడు, ఎంత జ్ఞానము, ఎంత తెగింపో. నా బిడ్డకి ఏం కాదనుకున్నదేమో బహుశా ఆ పెట్టెలో ఆ బిడ్డను పడుకోబెట్టి నైలు నదిలో విడిచిపెట్టింది. ఆ పెట్టె ఎక్కడికి వెళ్ళింది, ఆయన ఎట్లా ఎదుగుతూ వచ్చాడు అదంతా మనకు తెలుసు కదండి. రాజు యొక్క కుమార్తె అతను తీసుకొని ఏం చేసింది, పెంచుతూ వచ్చింది కదా. అపోస్తుల కార్యం చూద్దాం రండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము. ఈ మోషే గురించి అక్కడ రాయబడుతూ వస్తుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలోకి వద్దాం. 18వ వచనం చదువుదామా. ఇతడు తన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధపెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. తన తల్లి దగ్గర ఉంటే దాసుడుగా ఒక వ్యక్తి కింద పని చేసుకునే అనుభవమే కదా. అయితే తల్లి ఏం చేసింది, నదిలో బయట పారవేసిన తర్వాత దేవుడు తనను ఏం చేశాడంటే తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి రాజకుమార్తె దగ్గరకు మోషేను పంపించాడు. ఆ రాజకుమార్తె ఏం చేసింది, తన బిడ్డగా పెంచింది. రాజకుమార్తె కుమారుడు ఎట్లా ఉంటాడు, అన్ని భోగాలు అనుభవిస్తాడు, సకల విద్య శాస్త్ర ప్రవీణుడు, జ్ఞానము తత్వవేత్త మొత్తం నేర్చుకున్నాడు. ఈ మొత్తం నేర్చుకోగల కారణం ఏమిటంటే దేవుని ఉద్దేశం. మోషే పట్ల దేవుని ఉద్దేశం ఉన్నది. ఒక నాయకుడుగా ఒక ప్రజాంగాన్ని ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మోషే పుట్టుకతోటే ఆ ఉద్దేశంలో ఉండి వచ్చాడు కనుక మోషేకి ఏం చేసింది, అన్ని విద్యలు నేర్పిస్తూ వచ్చింది. చూద్దాం రండి. 23వ వచనం. అతనికి 40 ఏళ్ళు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలుడైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. 40 సంవత్సరాల దాకా తను ఎట్టివాడో, తన తరం ఏంటో, తన పుట్టుకేంటో ఇవేమీ తెలుసుకోలా. ఎందుకంటే కనిపిస్తున్న దాన్ని బట్టి తన ఉద్దేశాన్ని చూడలేకపోయాడు. ఇప్పుడు నీ కంటి ముందు ఏముంటున్నాయి, నీ సుఖము, దేవుడు నీకు ఇచ్చిన ఆ సంతోషము, ఈ ఆనందము, నీకు దేవుడు కలిగిస్తున్న అన్నిటిని బట్టి దేవుని చిత్తం, దేవుని ఉద్దేశాన్ని ఒక్కోసారి నువ్వు గ్రహించలేవు, నువ్వు తెలుసుకోలేవు. ఎందుకంటే దీనిలో పడిపోయి దాన్ని ఏం చేస్తావు, దాన్ని అందుకోలేవు. కనుక ఈ మోషే కూడా అంతే చేస్తూ వచ్చాడు. ఈ మోషే ఏమవుతూ వచ్చాడంటే ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి తనకి 40 సంవత్సరాలు పట్టింది. బుద్ధి రావడానికి ఎంత అంటారా, బుద్ధి రావడానికి 40 సంవత్సరాలు పట్టిందంట. నీకు దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క నిర్ణయాన్ని, ఏర్పాటును తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? దేవుని చిత్తంలో ఉన్నాడు కనుక మోషే, దేవుని ఏర్పాటులో ఉన్నాడు కనుక 40 సంవత్సరాలైన ప్రభు ఏం చేశాడు, నిరీక్షణతో కనిపెట్టి ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళా తన అన్నదమ్ముల యొద్దకు, తన ఇంటి వారి యొద్దకు, తన బంధుజనం యొద్దకు, వారు పడుతున్న కష్టం యొద్దకు, వారు పడుతున్న బాధను చూడటానికి, వారిని విడిపించడానికి దేవుడు బుద్ధిని పుట్టించాడు. నీకు ఎన్నిసార్లు దేవుడు బుద్ధిని పుట్టిస్తున్నా దాన్ని గ్రహించకపోతే నువ్వే తరమో తెలుసా? నువ్వే తరంలోనికి వెళ్ళిపోతావు. చూద్దాం రండి. సామెతల గ్రంథము, ఈ తరం ఏంటో, సామెతల గ్రంథము 3వ తరము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము. ఈ తరం ఏ తరమో చూద్దాం రండి. ఈ తరం ఏమిటంటే మొట్టమొదటి మనం చదువుకుంటూ వచ్చినాం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తండ్రిని ఏం చేస్తూ వచ్చాడు, శపించి. తల్లిని ఏం చేయాలంట, దీవించని తరము. ఈ తరములో ఏమవుతూ వచ్చిందంటే అసలు ఉద్దేశం తెలుసుకోకుండా
దేవుని చిత్తం తెలుసుకోకుండా మోషే 40 సంవత్సరాలు ఏమైపోతూ వచ్చాడు? వేస్ట్గా, వృధాగా గడుపుతూ వచ్చాడు. కనుక ఈ తరం ఏం చేస్తుందంటే దేవుని యొక్క చిత్తాన్ని, తల్లిదండ్రుల యొక్క వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క ప్రాముఖ్యతను గురితెరగకుండా ఆ తరం ఏమైపోతుంది? అట్లా సంవత్సరం వెంబడి సంవత్సరాలు నష్టపడిపోతూ వారి దేనికి ప్రయోజకులు కాకుండా అట్లా గాలికి ప్రయాసపడుతున్నట్లు తిరుగుతూ ఉంటారు. ఈ తరం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యతను, తల్లిదండ్రుల యొక్క మొరను, వారి కష్టాన్ని, వారు పడుతున్న బాధను గుర్తు ఎరగని తరం. కనుక ఈ మోషే కూడా ఏమవుతూ వచ్చాడంటే 40 సంవత్సరాలు తన జీవితం ఏమైపోతూ వచ్చింది. ఇక చూద్దాం రండి, అక్కడ 24లో అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించడం చూచి అతడు వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేస్తాను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహించరని అతడు తలంచుకుని గాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా, ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే మోషే ఇద్దరిద్దరి మధ్య పోట్లాట్ల వాదనలు జరుగుతుంటే ఒకరికేమో వాదన తీర్చాడు, ఒకరి ఎదురుకు వచ్చేసరికేమో ఆ చేస్తున్న పని ఎవరికి తెలియదు, రహస్యంగా చేస్తున్నాను అనుకున్నాడు. కానీ ఆ పని ఏమైపోయింది? రహస్యంగా లేదు. ఆ పని ఏమవుతూ వచ్చింది? బట్టబయలైపోతూ వచ్చింది. ఇక భయపడిపోతూ వచ్చాడు. అట్లా 40 సంవత్సరాలు ఏం చేస్తూ వచ్చాడండి? దాక్కుంటూ వచ్చాడు. తల్లిదండ్రులు పడుతున్న ప్రయాస గుర్తెరగకుండా, వారి మాట వినకుండా, వారికి లోబడకుండా, వారి చిత్తాన్ని గ్రహించకుండా, వారిని కొరకై ఎంతగా శ్రమిస్తుంటున్నారో తెలుసుకోకుండా, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల ఆత్మ సంబంధమైన పరమందున్న తండ్రి యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకోకపోతే ఎన్ని సంవత్సరములు నీ జీవితంలో వ్యర్థంగా వృధాగా గడిచిపోతే తెలుసా? మోషే 40 సంవత్సరాలు వృధాగా వ్యర్థంగా గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. సకల శాస్త్ర విద్యా ప్రవీణుడే, జ్ఞానము గలవాడే, ఎంతో యుద్ధశూరుడు, బలము గలవాడు. కానీ ఏం చేశాడు? ఒక కార్యంలో చిక్కబడి పట్టబడి భయంతో పారిపోతూ 40 సంవత్సరాలు దాక్కున్నాడండి. దేవునికి అవిధేయంగా జీవించి, అవిధేయతలో చిక్కబడి, పాపములో పట్టబడి, దీని నుంచి తప్పించుకోవడానికి ఎన్ని చోట్ల దాక్కుంటూ వచ్చావో, ఎన్ని సంవత్సరాలు దాక్కుంటూ ఉన్నావో, ఆ దాగిన ప్రతి సమయం దేవునికి తెలుసని ఈ స్థితి నుంచి దేవుడు ఏం చేశాడు? మోషేని విడిపించాడు. ఈ రాత్రి సమయంలో, ప్రభా నేను ఏ తరంలో ఉన్నానయ్యా? ఈ 3 తరాల్లో నేను ఏ స్థితిలో ఉన్నాను? ఈ తరాల్లో నేనుంటే నేను నష్టపడిపోతాను కదా. కనులు నెత్తికి వచ్చిన వారి తరంలో ఆదాము చూస్తూ వచ్చావు. ఇంకా ఏంటి? తమకు తాము శుద్ధులవుతూ కడగబడిన తరంలో ఎవరిని చూస్తూ వచ్చాం? ఎవరండి? మనోహాన్ని చూస్తూ వచ్చాం. మనోహ యొక్క కుమారుడు సంసోను చూస్తూ వచ్చాం. 3వదిగా తండ్రిని ఏం చేస్తారంటే వీళ్ళు? తండ్రిని శపించి తల్లిని దీవించని తరం. అంటే తల్లిదండ్రి యొక్క ఉద్దేశాలు, పరమతండ్రి యొక్క చిత్తాన్ని గ్రహించకుండా శ్రమల్లో, దుఃఖంలో, శోధనలో, అవిధేయతలో, పాపంలో చిక్కబడిపోయి దేవునికి దూరస్తులైపోతూ దాగుకునే తరం మోషే తరం. 40 సంవత్సరాలు తన జీవితం వృధాగా వ్యర్థంగా గడిచిపోతూ వచ్చినాయి. అడి రీతిగా వ్యర్థంగా వృధాగా గడుపుతున్న ఈ తరంలో నువ్వు ఉన్నట్లయితే మోషేకి చూపినట్లుగానే ప్రభువు నీకు కూడా ఏం చెప్తుంటున్నాడు? కరుణను, జాలిని, దయను చూపుతున్న దేవుడు మోషేకి చూపినట్లుగానే ఆయన చిత్తాన్ని, ఉద్దేశాన్ని తెలియపరచాలంటే ప్రభు సన్నిధానంలో నీవు రావాలి. అప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తాం. చివరిగా చూద్దామా? ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము చూద్దాం రండి. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం. ఇక్కడ ఒక తరము ఈ ఎజ్రా దేవుని కొరకై నిలబడుతుంటున్నప్పుడు ఏమవుతూ వచ్చిందో చూద్దాం రండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకు యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా, కోరేషు మనస్సును ప్రేరేపించాడంట. పారసీక దేశపు రాజు కోరేషు, ఈ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ప్రేరేపించాడు. దేనికో తెలుసా? మందిరాన్ని కట్టడానికి ఈ వ్యక్తిని ప్రేరేపించాడంట. పారసీక దేశపు రాజు. కోరేష్ అంటే యెహోవా ఉన్నతుడు అర్థం. పారసీక దేశం అంటే పరిశుద్ధము. కోరేష్ అంటే సూర్యుడని అర్థం అండి. ఎజ్రా అంటే అర్థం ఏంటో తెలుసా? సహాయము. ఎజ్రా అంటే అర్థం ఏంటి? సహాయం.
ఈ సహాయము ఈ గ్రంథంలో ఎజ్రా రాస్తుంటున్నాడు. మందిరం కొరకైన సహాయము ప్రార్థన చేస్తుంటున్నాడు ఎజ్రా. ప్రభా, నీ సహాయాన్ని ఎప్పుడు అందిస్తావయ్యా అంటే దేవుడు ఎవరి మనస్సును ప్రేరేపించాడు? కోరేషు మనస్సును ప్రేరేపించాడంట. చూద్దాం రండి వచ్చిన భాగంలో 4వ వచనం. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణమును గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారమును వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించును. అప్పుడు యూదా పెద్దలు, బెన్యామీను పెద్దలు, యాజకులు, లేవీయులు ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించును వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండే యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. దేవుని మందిరమును కట్టువారి స్థితిని ప్రభు ఏం చేస్తాడు? వారి కుటుంబాన్ని కడతాడు కదా. అందుకని మందిరాన్ని ఎవరు పాడు చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? వారిని పాడు చేస్తాడంట. నువ్వు మందిరాన్ని కట్టే అనుభవంలో ఉంటే ప్రభు నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? నిన్ను కడతాడు. కనుకనే ఇక్కడ ఎజ్రా ప్రార్థన చేస్తుంటున్నాడు. ప్రభా, సహాయాన్ని అందించాయి, ఆ మందిరం కట్టాలి అంటే అసలు కోరేష్ అంటే దేవుని మాటలే తెలియదు. కోరేష్ అంటే అర్థం ఏంటి? సూర్యుడు. అర్థమేంటి? సూర్యుడు. అయితే దేవుని గురించిన అనుభవమే లేని వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ప్రేరేపించాడు. దేవుని మాట ద్వారా, వాక్యం ద్వారా ఎన్నిసార్లు ప్రేరేపితం వస్తుంది నీ మనస్సు దేవుని పని చేయడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని సన్నిధానంలో బలమైన స్తంభములుగా నిలబడటానికి, మాదిరిని చూపడానికి, విశ్వాసగా నిలబడటానికి, అనేకులను బలపరచడానికి ఎన్నిసార్లు నీ మనస్సును ప్రేరేపిస్తుంటున్నా, ఇప్పుడు కాదు, ఇది సమయం కాదు, అందరున్నారు, ఇప్పుడు కాదు, మరి ఒక సమయం అని నీ మనసును నువ్వు అణుచుకుంటున్నావే. దేవుడిని ఎన్నిసార్లు నీ మనసును ప్రేరేపించిన దేవుని పని కొరకై, దేవుని స్వార్థ కొరకై, ప్రార్థన కొరకై, పరిచర్య కొరకై దేవుడు ఎన్నిసార్లు ఇక్కడంట కోరేషు మనసును ప్రేరేపించాడంట. ఇంకా అక్కడున్న జనాంగం యూదా వారిని, యెరూషలేము వారిని, అక్కడున్న పెద్దలను, లేవీలను, పెద్దలను, అధికారులందరినీ ప్రేరేపిస్తే వారి మనసు, వారు వెండి బంగారం అనేకమైనవి తీసుకొచ్చారంట. ఆ మాట చూద్దాం రండి. 4వ అధ్యాయం వచనము చివరి భాగం. ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించును. దేవుని మందిరం కట్టుట కొరకై దేవుడు ఎవరినైనా ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. ఈ రాత్రి సమయంలో ఏ విషయాల్లో ప్రభు నిన్ను ప్రేరేపిస్తుంటున్నాడో వాటి విషయంలో నువ్వేం చేయాలి? ముందుకు రావాలి. ముందుకు వస్తే ప్రభు నీ జీవితాన్ని ఏం చేస్తాడు? కడతాడు. ప్రభు నీ కుటుంబాన్ని కడతాడు, నీ జీవితాన్ని కడతాడు, ఆత్మీయంగా కడతాడు. అనేక విషయాలు ఏం చేస్తాడు? నిలవబెడతాడు. ఇక్కడేమో అసలు కట్టడానికి ప్రేరేపించాడు, పడిపోయిన దాన్ని మళ్ళా కట్టడానికి నెహెమ్యాని ప్రేరేపించాడు. ఆ ఎజ్రా పక్కనే ఉంటుంది. నెహెమ్యా గ్రంథం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో నెహెమ్యా అంటే ఆధారము, పునాది. ఏంటంటే నెహెమ్యా అంటే అర్థము ఆధారము, పునాది. ఎజ్రా ఏమో సహాయం కోసం ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, అయ్యా పునాదులు కూలిపోయినాయి అయ్యా, ప్రాకారాలు పడగొట్టబడ్డాయి అయ్యా, ఆధారమే లేదయ్యా, దీన్ని ఏం చేయాలి? కట్టాలి. దీన్ని పని కూనుకోవడానికి అక్కడ అందరూ ఏం చేయబడ్డారంటే చెరపట్టబడుతూ వచ్చారు. శేషించిన వారు కొద్దిమందిగానే ఉన్నారు. వారందరూ బలము కూనుకొని పనిచేయడానికి వారి బలము సరిపోదయ్యా, నీ బలం దయచేయ్యా, మీరు మాకు సహాయం దయచేయమని ఈ పునాదిని మరలా కట్టమని నెహెమ్యా ఏం చేస్తూ వచ్చాడంటే ప్రార్థిస్తూ వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా? అక్కడ కూడా దేవుడు రాజును ప్రేరేపించాడు. ఈ నెహెమ్యా రాజు దగ్గర పనిచేసేవాడు. అయితే ఆ పని మానుకొని దేవుని యొక్క పని చేయడానికి రాజు ఆజ్ఞ ఇస్తేనే వెళ్ళేది. వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాడు. పని చేయడానికి కావలసిన వాటన్నింటినీ నేనే సమకూరుస్తాను, ఇంకా పనివారిని ఇస్తా, నువ్వు చక్కగా వెళ్ళిపోయి ఆ పడిపోయిన ప్రాకారాలు మరలా కట్టమని నెహెమ్యాని దేవుడు ఏం చేశాడు? రాజు ద్వారా బలపరిచాడు. ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో తెలుసా? అట్టి తరాలు చేయలేని కార్యాలను దేవుడు ఏం చేశాడు? వీరి ద్వారా జరిగిస్తూ వచ్చాడు. ఎజ్రా, నెహెమ్యాల ద్వారా దేవుడు ఏం చేశాడు? మందిరము పాడైన స్థితిలో ఉన్నదాన్ని నెహెమ్యా ద్వారా కట్టిస్తే, మందిరము కట్టబడి విషయంలో ఎజ్రా ద్వారా దేవుడు ఏం చేశాడు? కోరేషును ప్రేరేపిస్తూ వచ్చాడు. నీ ప్రేరేపణ ఎట్లా ఉంటుంది? నువ్వు ఏ తరంలో ఉంటున్నావు? ఆ తరంలో ఉండడం వల్ల నీకు కలిగిన
అభివృద్ధి ఏది, ఆశీర్వాదం ఏది, సంతోషం ఏది, దీన్ని బట్టి ప్రభు సంతోషిస్తుంటున్నారు. దీన్ని బట్టి నువ్వు ఇంకా సంతోషం, ఆనందం అనుభవిస్తుంటుంటే దేవుడిని బట్టి ఎంతో మహిమపరచబడుతూ వస్తాడు. ఇటు తరం గుండా నువ్వు వెడితే నువ్వు పొందుకునేది ఏమిటంటే నిత్య నరకమే. కనుక కనునెత్తికి వచ్చిన వారి తరంలో ఉంటే ప్రభు క్షమించయ్యా, నాకు నేను శుద్ధులనుకుంటూ కడగబడిన తరంలో ఉంటే ప్రభా, దాన్ని బట్టి మా తరతరాలు ఏమవుతాయి, నీ ఆజ్ఞను అనుసరించే విషయంలో సరిగా ఉండవు. సంసోను ఆ నాజీలు చేయబడిన స్థితిని కూడా గుర్తెరగలేక పాపములో చిక్కుపడిపోతూ వచ్చాడు. బహుశా నీ గర్భమును పుట్టిన బిడ్డను ప్రభు నాజీలు చేసుకొని ఉండి ఆయన పని కొరకై లేపుకొని ఉంటే, నిలబెట్టి ఉంటే, నువ్వు ఇంకా కడగబడకుండా రెండందాలుగా జీవిస్తూ నీ స్థితిని బట్టి నీ కుమారుడు పతనమైపోవడానికి గల కారణం కడగబడని నీ స్థితేనేమో. దాన్ని బట్టి నువ్వేం చేయాలి, ప్రభువా నన్ను బట్టి నా కుమారుని స్థితిని క్షమించాయి. ప్రభువా నన్ను బట్టి నా బిడ్డలు ఈ స్థితిలోనికి రాకుండా సహాయం చేయ్యా. ఇటు తరాలు మేము ఉండకుండా నిన్ను సంతోషపెట్టి మహిమపరిచే తరంలో మేము ఉండడానికి సహాయం దయచేయి. నీ మందిర విషయమై అనేక విషయాలు మేమేమవ్వాలి, ప్రేరేపితులం అవ్వాలి. ఒక గడిచిన వారాల్లో మనం చెప్పుకుంటూ వచ్చాం. సంగీత ధ్వనులు, వాయిద్యాలు ఇవన్నీ వాయించడానికి గంట 200 చిల్లర మంది ఉంటే వారందరిలో చీట్లు వేసినప్పుడు ఎవరి పేరు వచ్చిందండి? గుర్తుందా? గుర్తుండవు. ఈ చీట్లే గుర్తుంటాయి. నెలలో వేసే చీట్లు లేకపోతే రోజులు కట్టే వారాలకు కట్టే అయితే బాగా గుర్తుంటాయి. అంతమందిలో చీటీ వేస్తే యోసేపు పేరు వచ్చిందంట. ఆ యోసేపుకున్న ఆ తలం చూడండి, ఆసక్తి చూడండి. కనుక ప్రభువు నీ మనసును ప్రేరేపిస్తుంటే మనం ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. నేను ఏ తరంలో ఉన్నానయ్యా, ఈ తరాన్ని బట్టి నేను నిందలపాలు అవుతున్నానా, సంతోషిస్తుంటున్నా, నన్ను బట్టి నువ్వు ఏ రీతిగా ఉంటున్నావయ్యా. అందుకని దేవుని వాక్యం ఏమంటుందంటే, నిన్ను బట్టి కదా ఏమవుతుందంట, నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది. అటు రీతిగా నేను ఉంటాను గల కారణం ఏంటి ప్రభా? ఏ తరంలో నేను ఉన్నాను, నా బిడ్డలు ఎలా ఉంటున్నారు దేవా? ఈ తరంలో ఉండి నేను ఏం సంపాదిస్తానయ్యా? మనం ఈ లోకంలో ప్రభువుని సంపాదించుకోవాలి. ప్రభు కొరకు ఆత్మను దేవుని సన్నిధానంలోనికి తీసుకురావాలి. ఇట్టి రీతిగా మనల్ని మనం ప్రేరేపించుకుంటూ పడిపోయిన వారి జీవితాలను ఏం చేయాలంట, కట్టమని ప్రార్థన చేయాలి. ఎజ్రా, నెహెమ్యాల వలె. కనుక కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మనమందరము ప్రార్థన చేసుకుందాం. ఎలా అంటే, ఏ తరంలో ఉన్నాం ప్రభా? ఈ తరమును బట్టి ఎన్ని తరాలు? 3 తరాలు చెప్పుకున్నాం. కన్నునెత్తికి వచ్చిన వారి తరము, ఇంకొకటి తమకు తాము శుద్ధులై కడగబడని తరము, మరి ఒకటి దేవుని తల్లిదండ్రులను చిత్తాన్ని తెలుసుకోకుండా